హాయ్, వెల్కమ్ టు సింధు కిచెన్. ఈరోజు మనం అప్పాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. కిలో బియ్యం పిండి, 100 గ్రామ్స్ శనగపప్పు, పచ్చి శనగపప్పు, 50 గ్రామ్స్ బటర్, సాల్ట్ సరిపడా, ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, సరిపడగా ఆయిల్, ఫ్రై చేయడానికి సరిపడగా ఆయిల్. తయారు చేయ విధానం: ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పుని వరిపిండిలో వేసుకోవాలి. నెక్స్ట్ వెన్నపూస వేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. ఈ మూడింటిని కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి. ఇలా తడిపి పెట్టుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకోవాలి. ఇదే పిండిని ఇట్లా చేత్తో కూడా ఇట్లా చేత్తో చెక్కలు అంటారు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. మనకిష్టమైన ఆకారంలో చేసుకొని వీటిని వేయించుకోవచ్చు. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి ఇలా వస్తాయి. ఇలా చెక్కలు, రుచికరమైన చెక్కలు రెడీ. మీకు ఈ వంట నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చేసుకున్న అప్పాలని నూనెలో వేసుకోవాలి. కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేగినట్లని ఒక గిన్నెలో తీసుకోవాలి. మళ్ళీ ఈ పొడి బట్ట మీద మళ్ళీ ఇట్లాగే అన్నీ అయ్యే వరకు, లాస్ట్ వరకు చేసుకోవచ్చు.
తయారీ విధానం మరొకసారి చూద్దాం. 1 కిలో బియ్యం పిండిలో 50 గ్రామ్స్ బటర్, 100 గ్రామ్స్ నానబెట్టిన శనగపప్పు, పేస్ట్ చేసుకున్న కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, రుచికి సరిపడగా సాల్ట్, కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం జీలకర్ర అన్నీ బియ్యం పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసి ముద్దలా కలుపుకోవాలి. తరువాత పొడిగా ఉన్న క్లాత్ తీసుకొని మనకి కావాల్సిన సైజులో అప్పాలు చేసుకొని నూనెలో వేయించుకోవాలి. అంతే, రుచికరమైన అప్పాలు రెడీ. వీటిని శనగపప్పు చెక్కలను కూడా అంటారు. మీకు వీడియో నచ్చినట్లయితే సింధు కిచెన్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.